నిద్ర లేవటంతో ఆయన గారు బయట అన్నీ చూడాలంట. మెయిన్లీ జేసీబీ ఉంది కదా, అది చూస్తున్నాడు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజైతే టిఫిన్ గోధుమ పిండి అట్టు వేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే ములక్కాయలు పాడైపోతున్నాయి వెంటనే, అందుకని అవి చేస్తున్నా. ప్రజెంట్ అయితే సంగతి అది. కిరికి అయితే అలా పట్టుకొని ఆడుతున్నాడు. పొద్దున్న నుంచి దోశలు అయితే 2 దోశలు వేస్ట్ అయినాయి. మళ్ళీ అయితే సెట్ చేసింది. మరి ఎందుకు ఉదయం నుండి అదే ఎప్పుడు కలిపేలానే కలిపా కానీ ఎందుకు అతక్కపోయినాయి ఇవాళ. కొంచెం మైదా వేస్తే స్టిఫ్ ఉన్నాయి. దీన్ని వీడియో పెట్టినట్టున్నాం కదా మనం యాక్చువల్గా. అప్లోడ్ చేసాం. లింక్ పెడదాం. రోజైతే ములక్కాయ టమాటా కర్రీ చేశాను. ఇంకా ఈయన గారికి అయితే బాక్స్ కడుతున్నా. ఇప్పుడు వాళ్ళ నాన్న ముద్దు పెడుతున్నాడని నోరు తెరుస్తున్నాడు వీడు. వాడు చూడండి ఎట్లా పడుకున్నాడు. నా మీద పడుకున్నాడు ఇంక దిండు మీద. ఈరోజు నా పనులు అయితే అన్నీ అయిపోయినట్టే. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. రిక్కీ మాత్రం పడుకొని ఇప్పుడే లేచాడనమాట. వాడి స్నానం ఒక్కటే కాలేదు. ఇంకా వాడికైతే వేడి నీళ్ళు పెట్టాను. ఇంకా వాడికి నీళ్ళు కాగంగానే స్నానం చేస్తాను అనమాట. ఇప్పుడు టైం అయితే 11 అయింది కానీ చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. సో ఎందుకులే పిల్లోడు కదా అని వాడికైతే వేడి నీళ్ళు కన్ఫర్మ్ పెడుతున్నా. వీడికి చాక్లెట్స్ గట్రా ఇప్పటిదాకా ఏం తినిపించలేదనమాట. ఇంకా మన మాల్కి వెళ్ళినప్పుడు ఆల్ఫెన్లిబే తీసుకొచ్చా. ఒక చిన్న పీస్ వాడి నోట్లో పెట్టా అనమాట. చూడండి ఎట్లా నవ్వులుతున్నాడు. అంటే ఫస్ట్ టైం కదా, ఇంకా అందుకని వీడియో తీశాను. మళ్ళీ పెద్ద పీస్ అయితే మింగేస్తాడేమోనని చాలా చిన్నదే పెట్టాను. నేను తుడుస్తలే, నువ్వు తుడుచుకొని అవసరంలా. వీడికి సోఫా పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. అసలు నేను కానీ మా ఆయన కానీ సోఫాలో కూర్చుంటే గోల చేసి వాడు కూడా సోఫా ఎక్కి కూర్చుంటాడనమాట. ఇంకా నేను సోఫాలో పడుకున్నానని వాడు మీదకి ఎక్కి తొక్కుతున్నాడు. నన్ను సైడ్కి తోసి ఆ సందులో ఆడు పడుకోవాలంట. అసలు ఎన్ని వేషాలు నేర్చుకుంటున్నాడో. ఇంకెందుకులని ఇద్దరం కిందే పడుకుంటాం మ్యాక్సిమం. ఈ పూట లంచ్ అయితే ఉసిరికాయ కారం పోవడం, ములక్కాయ టమాటా కర్రీ, రైస్ అండ్ పెరుగు. ఈరోజు స్నాక్ అయితే సీతాఫల్. చూడటానికి ఎంత బాగుందో చూసారా. పెద్ద ట్విస్ట్. ఇది చూపియాలా బాల పైనుంచి కింద పుచ్చు పడేద్దాం. పడేసి ఇంకోటి దేపం. వద్దు, సీతాఫలం అయితే క్యాన్సిల్. ఎందుకంటే మిగతా 2 బండలేదు. 33 రూపాయలు వేస్ట్ అయింది. ఎక్కిగాడు హాయిగా గిన్నెతో ఆడుకుంటాడు. వస్తూ స్టోర్ బియ్యం అయితే తీసుకొచ్చారు దోశల్లోకి. ఇదిగోండి ఇంకా మార్నింగ్ గోధుమ పిండి దోశ అదే పిండి ఉంటే ఇంకా దోశలు వేసుకుంటున్నాం స్నాక్ కింద. మొన్న మాల్కి వెళ్ళినప్పుడు బాల్స్ తీసుకొచ్చానని చెప్పాను కదా. ఇంకా ఆ బాల్స్ ఇంట్లో కొన్ని బాల్స్ ఉండేవి. అవన్నీ అట్లా చేతికి అందిస్తుంటే ఇసురేస్తూ ఉన్నాడనమాట. సో ఇంకా వాళ్ళ డాడీ అండ్ వాడు ఇద్దరు ఆడుకుంటున్నారు. నువ్వు ఎన్నిసార్లు ఇచ్చినా ఆడు క్యాచ్ విసురుతాడు. ఇంక చిరాకు పుట్టిందంటే వెళ్ళి వేరే బాల్స్ అదే వేరే బొమ్మలతో ఆడుకుంటాడు. ఇల్లంతా వేస్తున్నాడు. నువ్వు అసలు బాల్స్ ఎందుకు ఆడిస్తున్నావు వాడిని? నువ్వు వద్దంటివిగా. వాడికి రాదు మరి ఆడటం. నేను నేర్పించకుండానే ఆడ ఆడుతున్నాడు. ఇంకా ఇట్లా కొంచెం వాల్యుబుల్ టైం అయినా ఇస్తాడనమాట మా ఆయన కూడా వాడితోని. ఆయన ఉన్నంతసేపు మ్యాక్సిమం వాడితో ఆడుకుంటాడు. ఇంకా వాడు పడుకుంటే మాత్రం ఫోన్ చూస్తాడులేండి. ఇంకా వాడు మెలుకుతూ ఉంటే మాత్రం ఏదో ఒక గేమ్ ఆడటం ఎంతసేపన్నా ఆడతాడు. వాడి కలుపు అనేది లేదు. అదో అక్కడ ఉందంట బాల్. అట్లా అట్లయితే తోముకున్నా కానీ ఇప్పుడైతే సర్దుకుంటున్నా. తోమడం ఎత్తు అయితే సర్దడం ఇంకో ఎత్తు అవుతుంది. యాక్చువల్లీ స్టాండ్లో కడుక్కొని స్టాండ్లో పెట్టచ్చు కానీ స్టాండ్లో పెడతంటే అది అట్లానే స్టాండ్ అట్లా ఉండిపోతుంది. అది ఏంటంటారు సర్దడానికి బద్ధకం వస్తుంది అనమాట. అట్లా 3-4 రోజులైనా పేరకపోతున్నాయి ఉండిపోతున్నాయి అంతేనా. అందుకని అందులో మన అరుపు కూడా చిన్నది.
వంటగా చిన్నది ఉమ్. అందుకే అది చిన్నది ఇచ్చింది. అవును. మధ్యలో గిన్నెలో గిన్నె ఎన్నో. మనది కొంచెం నయం, కొన్ని పోర్షన్ చిన్నగా ఉన్నాయి, ఇంకా చిన్నగా ఉంటాయి. అవును. వాళ్ళు కొంచెం హాల్ పెద్దగా వచ్చింది, వంటగది తగ్గిది అట్లా. ఆ. బెడ్రూమ్ పెద్దగా, వంటగది తక్కువ. చెత్త గోల అమ్మ, ఎంత సత్యలో మళ్ళీ బాగుంది. రామ ముందైతే వెజ్ పులావ్ చేసుకుందాం అనుకున్నాం, ఇంకా దానికని కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఆనియన్ మాత్రం కొంచెం పులావ్కి వీటికి ఇట్లా కట్ చేస్తేనే కొంచెం పెద్దగా బాగుంటుంది, ఇంకా అందుకని అట్లానే కట్ చేసాము. మాకు ఫెస్టివల్స్ అని లేదా ఇట్లా అకేషన్స్ కానీ అని కాదులే, కానీ ఎప్పుడు ఏది చేసుకొని తినబుద్ధి అయితే అప్పుడు చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ సౌండ్ దొరకవు ఒకటి, మన టేస్ట్ ఉండవు ఒకటి, ఇంకోటిది ఏంటంటే మనకు నచ్చవు అనమాట. బుజ్జి, ఇక్కడ నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే బయట మనకి దొరికే వాటిల్లో? మసాలా దోశ. ఇంకా ఇంకేముంటే బొంగ ఇక్కడ అంటే కొంచెం బిర్యానీస్ ఇట్లా ఈ స్టైల్ ఆంధ్ర స్టైల్లో మన స్టైల్లో ఏమైనా నీకు అనిపిస్తాయా అని. ఇక్కడ ఫుడ్డా? ఒక్కటైనా మన స్టైల్ ఉంటుందా? ఉంటుంది. ఏంటిది? ఇక్కడ ఆంజనేయదేవి మెస్సులో ఇడ్లీ, ఎందుకంటే వాళ్ళు ఒంగోలు వాళ్ళు. అది కింగ్ రెస్టారెంట్ పక్కన పెట్టారంట, కానీ యాక్చువల్గా ఒక అతిథి అని పెట్టారు కూడా. మనం ఎప్పుడు ట్రై చేయాలి, అది కూడా ఆంధ్ర రుచులే అంట. వాళ్ళు కూడా వైజాగ్ దగ్గర వాళ్ళు ఎక్కడ వాళ్ళు అంట. ఇంకా ఇంకేం తింటాం మనం ఇక్కడ, ఎప్పుడేం తినలా. కనీసం స్వీట్స్ ఆర్ట్స్, పూరి, సమోసా, ఎప్పుడో ఒకసారి బోండాలు తప్ప ఇంకేం రాలేదు కదా. బోండాలు కూడా ఎట్లా ఉంటాయి, బాగా బోండాలు కూడా గట్టిగా ఉంటాయి, ఇప్పుడు నువ్వు అంటారు కానీ కానీ ఏదో టేస్ట్ ఉంటుంది. ముందైతే హోల్ మసాలా ఐటమ్స్ వేస్తున్నా, కొంచెం రెడ్డిష్ వచ్చాక మిగిలిన ఐటమ్స్ వేస్తా. అదే నొరగ వచ్చింది. ఏమో మరి వెజ్ పులావ్ మనం ఫస్ట్ టైమే కదా, వెజిటబుల్స్ వేసి బట్టర్దిలే మరీ చేస్తాం. మరి ఏమో మరి అంటే తెలియదు దానిలా. మరి నాకు తెలియనట్టు అడుగుతాను. నాకు తెలియదు, అందుకే అడిగా. నీకు తెలీదా? వంటలు నాకు నేర్పించినోడువే నువ్వు, నీకు తెలియదు అని నేను నమ్ముతాను. అడిగినప్పుడు చెప్పాలా సార్. మాస్టరు ఆయన బిజీగా ఉన్నాడు, ఏ డబ్బా లాగా. మాస్టర్ ముందైతే పచ్చిమిర్చిను ఆనియన్ వేస్తా. పచ్చిమిర్చి అన్న ముందు ఆనియన్ వేస్తున్నా. సర్లే బుచ్చి, రెండు ఒకటేసారి వేస్తున్నా సరేనా? నువ్వు చెప్పింది నాకు అట్లా చెప్పి నువ్వు డౌట్ అడిగా. నీకు కూడా తెలుసా, అట్లా వేడి నూనెలో పచ్చిమిర్చి వేస్తేనే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ దిగుతుంది. అది ఎప్పుడైనా నువ్వు చెప్పగలిగావు, నువ్వు గురువు గారు కాబట్టి. నాకు ఎందుకు పొడుతున్నదాన్ని విడిగా అయిపోతాయి. నువ్వు చేసి చెయ్యవు అంటే ఇలా పిసికేయాలా? ఏం అక్కల్లా కుక్కర్ మూత పెట్టినప్పుడు చేయాలి, అట్లా కావేంది. కొంచెం కలర్ మారినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చి వాసన పోయాక మిగిలిన ఏమేంటి? ముందు కాజు, స్మెల్ బాగుంటుంది అల్లం పేస్ట్. ముందు కాజు, తర్వాత దుంప, టమాటా, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్. వీటిని ఏమంటారు? బఠానీ. మరే రిక్కి అవన్నీ పగిలిపోతాయి నాన్న. అసలు అవన్నీ తీసేయమ్మ పింగాని, అక్కడ వాడేది లేదు పెట్టేది లేదు. అసలు వెనక రిసేయటం పగల కొట్టడం ఇదే సరిపోతుంది. చేసాం, ఇవన్నీ లోపల పెట్టాలి. అది కూడా మా పెళ్ళికి మా ఆఫీస్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. మొత్తం 60 పీసులు 80 పీసులు ఉన్నాయి మొత్తం సెట్. ఓన్లీ యూట్యూబ్ కోసమే వాడాం మనం. కాజు, బఠానీ. కాజు మాత్రం అయిపోవచ్చాయని నన్ను సంగారెడ్డి వెళ్ళంగా తీసుకుందాం అనుకున్నాం. అక్కడ అడిగితేనేమో కేజీ 1300 చెప్పారు. ఇక్కడ మాకు తక్కువ కాస్ట్ ఉందన్నమాట. ఇంకా ఎందుకులే అని ఇక్కడ తీసుకుంటాం. పెద్దగా యూజ్ చేసేది కూడా ఏం లేదుగా. ఇక్కడ 750 to 850 ఎంత ఉంది అన్నారు. ఎంత బుజ్జి? 750 800 ఉంది. అక్కడ 1250 ఎంత ఉంది.
ఆమె ఎందుకు ఇంత అని చెప్పి నేనే ఇంకా తీసుకోవాలి వద్దులే. ఇంకా అందుకనే ఎందుకులే మనం వాడేదే తక్కువ, అంతా తీసుకున్న పురుగు పడ్డం తప్పేమో. పురుగేం పడదు, ఫ్రిడ్జ్లో పెడితే మనం మనకు 100 గ్రాములు పావు కేజీ అయితే మనకు చాలా రోజులు వస్తుంది. అయ్యి వాడు చూడ ఎరగొడతారు. సరే ఆ కొట్టుడేందిరా, మన 100 గ్రామ్స్ ప్యాకెట్లో 2 తెచ్చుకుంటున్నాం, మనం స్పేర్ పెట్టుకుంటున్నాం. మనకి యాక్చువల్గా ఈ కార్తీక మాసం ప్రసాదాల్లోకి పడుతున్నాయి కానీ మామూలుగా దీన్ని పట్టవు. మేడం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మేడం? గురువు గారు చెప్తే అది చేయమన్నారు అనమాట. మా గురువు గారు నాకు ఇట్లా నేర్పించారు. అన్నీ వేసి ఇంకొన్ని వాష్ చేసి విజిల్స్ రానిస్తే అంటే కొన్ని వాటర్ వేద్దాం ముందర అయితే అడుగంటున్నట్టు. ఇంకా సాల్ట్ వేసి వాటర్ కూడా కొన్ని పోసాను అనమాట అడుగంటుతుందని. ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసి 1 or 2 విజిల్స్ రానిస్తాయి, ఎందుకంటే ఇవన్నీ ఉడుకుతాయి ఇక మంచిగా. తర్వాత రైస్ వేసి ఒక 3 విజిల్స్ రానిస్తాం కాబట్టి. మా అన్ని సింపుల్ ప్రాసెస్లో చేస్తుంది. సింపుల్ దమ్ బిర్యానీ చేసుకో రోజు. ఈసారి చేసుకో. యాక్చువల్ దమ్ బిర్యానీ చేయాలంటే మన దగ్గర ఇది లేదు. పన్నీర్ కానీ ఎగ్ కానీ తెచ్చుకున్నప్పుడు చేసుకుంటాం. దమ్ బిర్యానీ చేయాలంటే మన ఇంట్లో అట్ల పైన లేదు. అదెందుకు? దమ్ బిర్యానీ చేయడం రాదా నీకు? రాదుగా. మరి ఎట్లా చేద్దాం అంటున్నావు? మొన్న ఏదో ఏమంటారు ఇట్లా దీంట్లోనే చేస్తారన్నమాట, కడాయిలో చెయ్యొచ్చు. మందం ఉన్న కళాయి కావాలి, లేదనుకో అల్యూమినియంది అది కూడా సరిపోదు, అడుగంటి. ఎందుకంటే 80% స్టీల్ సరిపోద్ది కానీ దాంట్లో ఎక్కువ రైస్ రాదుగా. నీకు తెలిసి ఎట్లా చేస్తారు తెలుసా? ఈ 150 రూపాయల పెనాలు ఉన్నాయి కదా, 100 రూపాయలు 150 రూపాయలు ఐరన్ పెనాలు, అవి తీసుకొచ్చుకోవాలి. అది పొయ్యి మీద పెట్టేసి దాని మీద గిన్నె పెట్టాలి. ఓవర్ హీట్గా అడుగంటదు, మాడిపోదు. పైన సిల్వర్ ఫాయిల్ కానీ ఏదైనా పెట్టేసి డబల్ ఎయిర్ లాగా పెట్టేసుకొని దానిపైన గిన్నె పెట్టుకొని డక్కన గట్టిగా పెట్టుకోవాలి. లేకపోతే వాటర్ పైన ఏదైనా బరువు పెట్టాలి, మంచిగా అవుతుంది. అది శాకిరి, మనకి బొడ్డొండ వేసుకుని శాకిరి. అంతకుముందు పెళ్ళిగా ముందే చేతు చేసినట్టు 2-3 సార్లు చేసింది. పన్నీర్తో చేసింది, వెజిటేబుల్ ఎగ్ చేసింది. అది చేసింది, చేతు అయితే చేసింది. నేను కూడా ఎప్పుడు ట్రై చేయాలి. మా రూమ్లో వాళ్ళు చేసేవాళ్ళు. సండే వస్తే ఖాళీ అందరం 7-8 మంది ఉండేవాళ్ళం, బోర్ కొట్టి ఇదే పని. వంటలో వారం కోసం రూమ్ క్లీనింగ్లు, వారం కోసారే. వారంకి ఒక్కసారే క్లీనింగ్, ఊడటం కూడా వారంకి ఒక్కసారే. లోపల పో, బ్యాగ్లో వేసుకొని పోతే రేపు. రిక్కీ బ్యాగ్లో కూర్చోపో. పో బ్యాగ్లో పో, వెళ్ళిపో, కూర్చోపో. బుజ్జి తీసుకుందాం అనుకున్నా బయటకి వెళ్ళినప్పుడు, కానీ ఈ ఆటం అప్పుడు ఏం రాదు కదా అని. బుజ్జి శాలరీ పడ్డది. ఎన్నో తారీఖు ఈరోజు? ఇవాళ 12. 12వ తారీఖు పడ్డది శాలరీ. అట్లా ఉంటాయి. తర్వాత ఏమైందో కూడా చెప్పు మరి. ఏముంది, ఇంకా 5 నిమిషాల్లో మొత్తం పోతాయి. 87 పోతాయి. 5,000 ఎంత మిగులుతాయి సుమారు? 10,000. పౌడర్ మూతలు తర్వాత పెట్టుకోవచ్చు కదా. వెంటనే పెట్టేయాలి, నాకు అట్లానే ఉండిపోతాయి. లేదంటే అవి అక్కడ ముద్ద కడతాయి అనమాట, ఉండ కడతాయి. అబ్బా ఏం కట్టవులేండి. మసాలా యాడ అరుతున్నావుగా. ఇది అరవటం వీడియో చూసిన వాళ్ళు చెప్తారు, కామెంట్ చేయండి. నేను అరిశానో చెప్పానా కామెంట్ చేయండి. ఎందుకు అంత మసాలా వేస్తాం? అరుస్తున్నావుగా, ఇంకొంచెం కోపం పెంచుతావు. అమ్మాయి ప్రతి ఒక్కదాని ఐటెంకి బుద్ధలు కడతాయి. ఐటెంకి కలపక్కల్లా అన్ని మూతలు తీసి పెట్టుకుని టక్క నూడిల్స్ బండోళ్ళ వేసి కలపాలి ఒకేసారి. నూడిల్స్ బండోడు మూత కూడా పెడతాడా? పెట్టడు కాబట్టి నేను చెప్పేది మరి అదే. నేను చెప్పేది టక్క వేసుకోవాలని చెబుతున్నా. చాలే, ఆల్రెడీ అదిగొంది బియ్యం కూడా కడిగి అక్కడ పెట్టా అనమాట. ఇంకా వేస్తా. ఇంకా ఒక 2 ఉడుకులు రానిచ్చి ముందైతే వాటర్ పోస్తున్నా. ఇది కూడా కొంచెం మరిగితే
యాక్చువల్గా మాస్ బిర్యానీ. మాసు బిర్యానీ మనం కూర చేసుకోవట్లేదు కాబట్టి కూరగాయలు ఎక్కువ వేసాం. దీంట్లో ఇది కూడా వేస్తారు కొంచెం క్యాలీఫ్లవర్. నేను చూసా క్యాలీఫ్లవర్ అమ్ముతున్నారు అక్కడ సంగారెడ్డిలో. క్యాలీఫ్లవర్ అను ఏదో సీతాఫలాలు అనుకుంటా, రెండు ఒకే సైజులో ఉన్నాయి. సార్ వెనక హారంలో కొట్టుకుంటూ కీ కీ అనుకుంటూ వస్తాడు. ఈ మధ్య ఏంటి సబ్ టైటిల్స్ కూడా కింద వస్తున్నాయి కానీ కరెక్ట్ రావట్లా. అంటే ఇట్లా జనరల్ టాకింగ్స్ అయితే రావట్లేదు కానీ ఇప్పుడు కర్రీస్ అట్లా చేసి పెట్టిన వాటి మన పాత వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు లేదు. ఇంటెలిజెన్సా అంటే మనకి అంటే నాకు నీకు కాదులే. నాకు కూడా లేదు. ఈ వీడియోలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను భరిస్తున్నా అంటే. వాళ్ళకి ఇంకోటి కూడా అర్థం కావాలి. అది ఇంకో ఇంతమంది వీడియోస్ వస్తున్నారుగా, దీంట్లో అందరూ ఉంటారు. నీకు తెలిసిన వాళ్ళు కూడా మ్యాక్సిమం అడుగు. అది అరవటం కాదు యాక్చువల్గా, బొజ్జు. నేను చెప్పేది నేను ఫస్ట్ కమాండింగ్, అధికారం చూపించాను. ఒక కమాండ్ చేయటం. దగ్గర దగ్గర 10 ఏళ్ళ నుంచి మరి షాపులు బిజినెస్ ఫీల్డ్ అయితేనే జాబ్ ఫీల్డ్ అయితే ఉంటున్నా. నా కింద ఉండే పని చేసే వాళ్ళకి ఇట్లా చెప్తేనే పని చేస్తారు. అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా కొంచెం గట్టి బేస్ వాయిస్ ఎందుకు వేస్తాను అని అంటాను నేను. అట్లా నువ్వేమనుకున్నావు ఇప్పుడు? నేను నిజంగా అనుకున్నానేమో అని అంటలేదు, వేయట్లేదు అన్నాను. నీళ్ళే కదా మళ్ళీ ఎందుకు తిప్పుతున్నా అనుకుంటున్నా. అదే నేను ఎందుకు వేస్తున్నావు అని అట్లా అంటాను నేను. మామూలుగా ఎందుకు వేస్తున్నావు అని నువ్వు అంటావు. అట్లా నా వాయిస్ కొంచెం స్పీడు కొంచెం గట్టిగా బేస్ వాయిస్ లాగా వద్దు కాబట్టి నేను కమాండింగ్ పవర్ అనుకుంటాం. అందులో మేము మిషనరీల పద్యంలో పనిచేసి ఆ సౌండ్లకి అసలు ఏమీ అర్థం కాదు కూడా. నీ ఫోన్ చేసినప్పుడు సౌండ్ ఎట్లా వస్తుంటే చెప్పు. నేను మిషనరీలో పని చేస్తున్నట్టే ఉంది నీ వాయిస్ నాకు. మరి అట్లా పని చేసినా అక్కడ జనాల్ని అరిసి 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 మరి అంతమందిని కంట్రోల్ చేయాలంటే దగ్గర దగ్గర 10-20 మంది పని చేస్తారు. నీ ముందు మాట్లాడుతున్నా అందరితో మాట్లాడినగా. నేను నువ్వే అబ్బో మన ఇద్దరులో ఉన్నావు. మరి యాక్చువల్గా నాతో ఎవరన్నా మింగిల్ అవుతారో నేను ఇది అవుతా అట్లా అనమాట. నేను అంతే అంతే. మా ఆయన మాట్లాడితే మేము ఎవరో ఇంకా మాట తెరవన్న అవసరం కదా. అదే నోరు తెరవన్న అవసరంలా అంత బాగా మాట్లాడుతాం. ఇంకా ఈరోజు సంగతిలో కొన్ని మాటలు నాకు నేర్చుకో. వాడికి నేర్పిలే, నా ఇంకేముంది కదా, అది తీస్తాలే. రేపే సర్లే కానీ రేపు ఏం కూర? రేపు క్యారెట్ ఆలుగడ్డ చేయి. సన్నగా కోసేసి క్యారెట్ ఆలుగడ్డ చేసి రేపు కళాయిలో చేయి. కుక్కర్లో కాకుండా కళాయిలో కానీ. ఒక్క చుక్క కాలవు నోరేమి. నీ కాదు నాకు కాదు సరిపోయింది. కొంచెం బిర్యానీ ఎసెన్స్ వేస్తే. ఎందుకు వేస్తారు అది యాక్చువల్గా? ఫ్లేవర్ కోసం. ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాయి. ఈరోజు మాత్రం నార్మల్ రైస్ వండేసుకుంటున్నాం ఎందుకంటే మన బిర్యానీలోకి అదే, టొమాటో రైస్లోకి అదే. నాకు తెలిసి ఈ వారంలో 2-3 సార్లు అయింది కదా. 2 సార్లు 3 సార్లు అక్కడ టొమాటో రైస్ కూడా బిర్యానీ దాంట్లోకి వచ్చింది. పన్నీర్ చేసుకున్నామా. ఇది బిర్యానీ కింద వచ్చేసి చేసిన. నేను బాస్మతి రైస్ గురించి చెప్తున్నావు అనుకో. రైస్ అంటే ఈ జాతి బిర్యానీ జాతి కింద అంటే అన్ని మసాలాస్ అవి అన్నీ వేస్తాం కదా. సో దాని బిర్యానీ అంటే పలావ్ అంటారు దీన్ని. అంటే అండి కానీ వచ్చేది ఆ జాతి కిందే అంతే. వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఇంకా తినేలోపు రిక్కీ గారు చేసే గోల అంతా ఇంత కాదు. తినేది లేదే ఏముండదు, గోల మాత్రం బాగా చేస్తాడు. ఉంచది కూడా. నిన్న నేను అడిగిన పొడుపు కథ అయితే పొడుపు కథ కాదులే, ఒక చిలిపి ప్రశ్న అనమాట. మళ్ళీ ఏం అడిగానంటే 100లో 2 సార్లు వస్తుంది, 100లో 1 సారి వస్తుంది, ఏంటది? మళ్ళీ అడుగుతున్నా. అదే సమాధానం 0. ఈరోజు కూడా
చిలిపి ప్రశ్న అడుగుతున్నాను, పొడుపు కథ కాదు. అంటే మూడ్ని బట్టి పొడుపు కథ కానీ చిలిపి ప్రశ్న కానీ ఏదో ఒకటైతే అడుగుతాము. ఇవాళ మాత్రం చిలిపి ప్రశ్న అడుగుతున్నాను. అందరూ మొక్కే కాళ్ళు ఏంటిది? మళ్ళీ అడుగుతున్నాను, అందరూ మొక్కే కాళ్ళు ఏంటివి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అన్నట్టు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.